సో కృష్ణచంద్ అడిగినప్పుడు నేను కొంచెం భయపెట్టాను తండ్రి, ఇంకా సిచ్యువేషన్ అంతా బాగాలేదు ఇక్కడ ఉంది కదా. నేను భయపెట్టినా ఆయన భయపడలా. ఇక్కడే పెడదాం మన మీటింగ్ అని చెప్పే సందర్భం కూడాను. ఈ కార్యక్రమంలో కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వాడే కాకుండా కుల రహిత వివాహం, అది కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి కేటగిరీ. అంటే కుల ప్రస్తావన, మత ప్రస్తావన, లేకపోతే ఆ కుల మత ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవి లేకుండా మ్యారేజ్ చేసుకుని, అంటే ఈ సమాజంలో కొంత మార్పు కోసం దోహదపడినటువంటి కుటుంబం గౌరవ్ గారిది. గౌరవ్ గారి మనవరాలు నా భార్య, డాక్టర్ క్రాంతిగారి వాడు రాలేకపోయారు ఈ మీటింగ్కి. అలాగే మా అబ్బాయి కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. సో ఇదేంటన్నమాట, ఒకటి సైంటిఫిక్గా మనం మాట్లాడుతున్నాం, రెండోది ఏంటంటే సామాజిక పరంగా ఈ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ ఏమిటి, లేకపోతే ఈ నిచ్చెన మెట్ల వంటి హైరార్కీ ఏమిటి, ఇది పోతేనే కానీ ఒక సమసమాజం ఏర్పడదు అనేటువంటి ఒక తపన మనందరిలో ఉంది. ఇవాళ ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కానీ, లేకపోతే ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళు కానీ, మేము ఏదో ప్రేమించాం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చామని కాకుండా, మేము మ్యారేజ్ అనేటువంటి దాన్ని ఒక సోషల్ చేంజ్కి ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుతున్నాం అనేటువంటి ఒక డిక్లరేషన్, ఒక కమిట్మెంట్ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరిలో. రెండవది, ఇది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే ఏదో మా కుటుంబం పెళ్లి చేస్తుంది మా కుటుంబం కాకున్నాను, ఇదంతా మా కుటుంబమే అనేటువంటి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఇది చాలా అవసరం. మరి ఇటువంటి సమాజం లేకపోతే ఇటువంటి గ్రూప్గా ఏర్పడటానికి ఇవాళ వీరాస్వామి గారు తలుచుకోకుండా ఉండలేదు. హైకోర్టు జడ్జిగా స్వేరింగ్ సెలవులు తీసుకుని మన కుల సంఘం అందరం సన్మానం చేయడానికి ఇక్కడ కూర్చున్నాము. తర్వాత ప్రసాద్ గారు, గాంధీ గారు, కుల నిర్మూలన సంఘం ప్రెసిడెంట్, చాలా కాలం నుంచి ప్రెసిడెంట్గా కార్యనిర్వహణ చేస్తున్నారు, సమర్థవంతంగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గాంధీ దర్శన్ అంటే గాంధీ ఎంత ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్. మన దేశం యొక్క చరిత్ర, పొలిటికల్ చరిత్ర కనబడుతుంది. ఎంత ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్ ఉన్నది ఇక్కడ చూడండి. అక్కడనేమో కులాల రోత, ఇక్కడనేమో కుల నిర్మూలమని దృఢ సంకల్పం కూర్చున్న ఎంతోమంది యువతీ యువకులు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఒక పెద్ద గాఢాంధకారంలో మనం ఒక చిన్న దీపం అన్నమాట. కుల నిర్మూలన సంఘం భారతదేశంలో ఇటువంటి సంఘం ఉందో లేదా నాకు తెలియదు, కానీ అప్పుడెప్పుడు అంటే అంబేద్కర్ ఉన్నప్పుడు జాత్ పాత్తో సమాజాన్ని అప్పుడు ఒకటి అది ఇంకా ఉందో లేదో తెలియదు. అంటే మనము చేస్తున్నది గొప్ప, అంటే విప్లవాత్మక మార్పు గురించి ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో. ఈ దేశంలో 130 కోట్ల ప్రజలున్నారు. ఆ ప్రజలంతా మార్పు చేయడానికి ఒక గొప్ప సంకల్పంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనం చేయడం సామాన్యమైన పని కాదు, అప్పీల్ టాస్క్, కానీ చేస్తున్నాం, చేయవలసి ఉన్నది. ఈ దేశంలో ఈ కులాలు పోవాలి, కులాలు పోతేనే దేశం బాగుపడుతుంది, విచ్ఛిన్నమైపోతుంది. ఈ కాన్స్టిట్యూషన్ కస్టోడియన్స్ ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసి తాను కాన్స్టిట్యూషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, మన దేశం ఎన్నోసార్లు దాస్యంలో ఉన్నది. ముస్లింలు ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు దాస్య శృంఖలంలో ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యనే మనం ఫ్రీడమ్ దేశానికి వచ్చింది. కానీ నాకు ఒక భయం ఉందన్నాడు, కాషన్ చేశాడు దేశాన్ని. మళ్ళా మనం స్వతంత్రం పోగొట్టుకుంటామా అని భయంకరంగా బాధపడుతున్నాం. ఎందుకన్నాడంటే
దేశం విచ్ఛిన్నమై ఉన్నది. దేశంలో యూనిటీ లేదు. అందరూ నేను భారతీయుని అని ఇవ్వడం, నేను ఆ కులం ఈ కులం అడగని, అడగకున్నా చెప్తారు కులం. జాషువా గారు అన్నారు, నా కులం, నా కవిత్వం అంతా విన్న తర్వాత నా కులమేది అని అడిగితే బ్రాకున కుంభినట్టుండును పార్థివ చంద్ర అని జాషువా గారు ఎంతో గంభీరంగా మాట్లాడు. ఈ దేశం గురించి ఎప్పుడెప్పుడు మనం ఆలోచిస్తామో ఈ కుల రోత ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది అని అర్థమే కావడం లేదు. ప్రయత్నం చేయడంలో చాలా తక్కువ మంది. ఎంతమంది మనం ఇంతమంది ప్రయత్నం చేస్తాం, అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇది ఎట్లా, వాట్ ఈస్ ద వే అవుట్? చాలా ఎప్పుడైనా ఆలోచిస్తే హృదయం అంతా కంపనం జరిగిపోతుంది. ఏం చేయాలి, ఏమవుతుంది? ఇప్పుడు డీజీ రామారావు నాకు పాపం ఎంతో ప్రయత్నం చేశాడు, వాళ్ళ కొడుకున్నాడు, అదే మార్గం నడుస్తుంది. అట్లా కొందరమే చేస్తున్నాము. ఈ దేశ సంగతి, దేశ పరిస్థితి ఏమైపోతుంది? ఇది దేశం గురించి ఎవరు ఆలోచించరు. స్వార్థమే స్వార్థమే, ఎవరికి పట్టలేదు. అంటే ఈ లీడర్స్కి అయితే తమ లీడర్షిప్, ఇది ఎలక్షన్, ఇది దేశం గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది దేశ చరిత్ర ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్. మనం ఉన్నాము, ఎంత పునీతంగా ఉన్నది ఇక్కడంతా. చూస్తుంటే హృదయం అంతా కంపించిపోతుంది. ఎంత చరిత్ర, దేశం చరిత్ర. మనం దేశం చరిత్ర ఇది ఉంది. మనం దేశంలో ఉన్న కుల సాంఘిక సంస్కరణ చేయడానికి కంకణబద్ధమై ఉన్నాము. ఈ ప్రయత్నం సాగాలి. నాకు వీళ్ళిద్దరిని చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది, చెప్పదానంత ఆనందం. ఎంత ఆదర్శ పురుషుడు. గాంధీయ మార్గంలో రాధారాణి గారు ఇద్దరు వండర్ఫుల్ ఫ్యామిలీ. చేయడానికే వెళ్ళాము. సార్ చెప్పినట్టుగా కూడా చొరవ తీసుకునే సారే వస్తారన్నారు. అది కూడా వాస్తవం. ఎందుకంటే మేము మా ఆహ్వానాన్ని ఇంకా అక్కడ దాకా మేము రాలేదు. అప్పుడే సారే ఒక ప్రపోజల్ పెడుతూ మీరు ఇట్లా చేయండి, నేను కూడా వస్తాను అని లేదు సార్, మేము యాక్చువల్గా మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము, ఉంది మా ఆల్రెడీ మేము డేట్ ఫిక్స్ చేశాము సార్ అని చెప్పాము. సార్ మాకు ఆ రోజు ఎంతో టైం ఇచ్చి అనేక విషయాలు చెప్పి మా మెమోరండం ఒకటి కుల నిర్మూలన సంఘం నుంచి ఇచ్చినాము. మా డిమాండ్స్ అవన్నీ పెట్టి దాన్ని సానుకూలంగా స్పందించి సార్ ఎంతో మాకు జ్ఞానబోధ చేసి కనీసం ఒక 2 గంటలు మాతో మాట్లాడి చివరిగా సార్ దగ్గరికి మేము వెళ్తే సారే మమ్మల్ని సన్మానం కూడా చేసి శాల్వాతో సన్మానించి ఎంతో ఆదరించారు. వారికి ధన్యవాదాలు సార్. ఇప్పుడు జస్టిస్ రాణి గారికి మీ చేతుల మీదుగా చిరు సత్కారం గావించి ఆ తర్వాత మీ సందేశం కూడా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అందరూ మిత్రులందరూ కూడా వచ్చేస్తే సన్మాన కార్యక్రమం అంటాం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఇట్లా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ కె చంద్రయ్య గారు తమ సందేశం ఇస్తారు.
దగ్గర సెల్ ఫోన్స్ ఉన్న చేతి దగ్గర సెల్ ఫోన్స్ ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్న చేతి దగ్గర అన్ని స్టాప్ చేసేది. రెండవ ప్రశ్న, ఎంతమందికి ఆకలి వేస్తుందో చేతి పైకి చాలా సంతోషం. ఈరోజు సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక దూర ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల తర్వాత తన స్వగృహానికి చేరుకున్నప్పుడు కుటుంబ సభ్యులకు అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. అలాగే ఒక కుటుంబంలో ఎదుగుతున్నటువంటి ఒక శిష్యుడు క్రమక్రమంగా వృద్ధిలోకి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించి ఒక విశ్వవిద్యాలయం ద్వారా ఒక ఉన్నతమైనటువంటి డిగ్రీ పిహెచ్డి లాంటివి తీసుకొని వస్తే ఆ కుటుంబంలో ఒక చక్కటి పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఆ విద్యకు ప్రత్యామ్నాయంగా లేదా విద్య యొక్క పర్యవసనంగా ఒక చక్కటి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థి కుటుంబంలోకి వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆనందంతో వెన్నువిరుస్తూ ఉంటుంది. అదే క్రమంలో అదే కుటుంబంలో ఒకప్పటి ఉన్నత ఉద్యోగి క్రమక్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నటువంటి వ్యవస్థనే శాసించేటటువంటి స్థాయికి ఎదిగినప్పుడు అది అమితమైన ఆనందాన్ని కలిగజేస్తుంది. మీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలో చాలా మంది ఆదర్శం, ఇన్స్పిరేషన్ అనే రెండు పదాలు ఉపయోగించారు. ఇన్స్పిరేషన్ అంటే ప్రోత్సాహాన్ని కలగజేయడం, ఆదర్శం అంటే అతను నడిచినటువంటి నడతను మనం పాటించి మన జీవితాన్ని సుగమం చేసుకోవడం. ఈ రెండు పదాలు వ్యక్తి జీవితంలోనే కాకుండా, కుటుంబ జీవితంలోనే కాకుండా, దేశ జీవితంలోనే కాకుండా సర్వ మానవాళిని ఈ రెండు పదాలు ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటాయి. ఈ రెండు పదాల ద్వారా ఒకటి ఇన్స్పిరేషన్ అంటే ప్రభావితాన్ని చేయడం. ఆదర్శం అంటే నడవడికి సంబంధించినటువంటిది. అంటే పడుకున్నటువంటి వ్యక్తి లేచి కూర్చోవడము ఇన్స్పిరేషన్ అయితే, ఆ కూర్చున్నటువంటి వ్యక్తి ఒక క్రమ పద్ధతిలో నడవడం అనేది ఆదర్శం. ఈరోజు మన కుటుంబంలో ఇది కేవలము కులరహిత, మతరహిత కుటుంబమే కాదు, ఇది మానవత్వం కలిగిన కుటుంబం. మానవాళికి ఆదర్శం
మానవాళిని ప్రభావితం చేసేటటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో మన కుటుంబ సభ్యురాలు శాసనాల ద్వారా శాసించేటటువంటి స్థానంలో ఉండి ఆదేశాల ద్వారా సమాజాన్ని శాసించే స్థాయికి ఎదగడమైనటువంటిది ఒక హిమాలయ పర్వతం ఎక్కినంత ప్రత్యేకత. ఏమిటి ఇంప్రెషన్ అండ్ ఐడియల్, ఆదర్శం, ఏమిటి ప్రత్యేకత? ఈ రెండు పదాలకు, ఈ ప్రదేశానికి, ఈ ప్రదేశంలో సమావేశమైనటువంటి వ్యక్తులకు, ఈ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులకు వాళ్ళ జీవితాలను కనుక మనం అధ్యయనం చేస్తే ఈ రెండు పదాల యొక్క ప్రత్యేకత మనకు తెలుస్తాయి. ప్రభావితం, ఆదర్శం. రాధారాణి గారు చక్కటి గుణవంతురాలు. ఆమె ఒక విద్యార్థిగా, ఒక ఉన్నత ఉద్యోగిగా, ఇప్పుడు ఒక అతి ఉన్నత ఉద్యోగం ఎదగడం అనేటువంటిది సమాజానికే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆదర్శం. నేను పైకి వెళుతున్నప్పుడు గాంధీ గారు చెప్పినటువంటి 4 మాటలు చదివాను. గాంధీ గారు ఏం కోరుకున్నారు? అనేక అంశాలు, కోరికలలో ఒకనొక కోరిక ఏమిటంటే, ఐ నైదర్ డిజైర్ టు ఓన్ ఏ కింగ్డమ్. నాకు రాజ్య ఆకాంక్ష లేదు, రాజ్యం కావాలని నేను కోరుకోవడం లేదు, ఆ రాజ్యానికి నేను అధిపతిని కావాలని కోరుకోవడం లేదు. ఆర్ హెడెడ్, నరకలోకం పరలోకం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ మనుషులు ఆనందంగా ఉండడానికి మరణించిన తర్వాత కూడా పరలోకం పోవాలనుకుంటారు. కాబట్టి ఆ పరలోకం కూడా నాకు అక్కర్లేదు, కావాలని కోరిక లేదు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవులలో మానవ జాతి ఒక ప్రత్యేకమైనటువంటి కోవకు చెందింది, ప్రశస్తమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనిషి తిరిగి జన్మిస్తాడు అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి సమాజంలో మనం పుట్టాం. కాబట్టి మళ్ళీ తిరిగి జన్మించాలన్న కోరిక కూడా నాకు లేదు. కానీ ఆయనకు ఉన్నటువంటి కోరిక ఏమిటంటే, మానవాళిలో ఉన్నటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిని దూరం చేయాలనే కోరిక మాత్రం నాకు ఉందంటాడు. మానవాళిలో ఉన్నటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి, ఏ అంశాల ద్వారా మానవాళి బాధపడుతుందో ఆ బాధ నుంచి విముక్తి చెంది ఒక ఆనందకరమైనటువంటి సమాజం కావాలి, అదే నా కోరిక అన్నాడు మహాత్మా గాంధీ. చెప్పట్టు కొట్టాలి ఇక్కడ మనం. ఈ పదాలు ఇన్స్పిరేషన్ అనేటటువంటి పదానికి ఇది ఒక సాంకేతం. కాబట్టి ఇవాళ మనం ఈ రకమైనటువంటి పద్ధతిలో జీవిస్తున్నామంటే దీని వెనకాల ఎందరో మంది మనల్ని ఇన్స్పైర్ చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. ఎందరో మంది ఆదర్శంగా జీవించి
మనం ఆదర్శంగా జీవించడానికి మార్గాలు ఏర్పరిచినటువంటి మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఆ ఇన్స్పిరేషన్ పొందడం, ఆ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడం మన బాధ్యత. ఆ బాధ్యతలోనే, అలాంటి జీవితంలోనే అవంతరాలు లేనటువంటి ఆనందం ఉన్నదనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం. అందుచేత ఇవాళ సమావేశంలో ఇది ఒక లీగల్ ఫెటర్నిటీ. లీగల్ ఫెటర్నిటీ అని ఎందుకు అనుకున్నామంటే, చట్టం సంరక్షణలో కోరుకున్న వాళ్ళు చట్టానికి సంబంధించిన వాళ్ళే, చట్టాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు చట్టానికి సంబంధించిన వాళ్ళే, చట్టాన్ని అమలుపరిచే వాళ్ళు చట్టానికి సంబంధించిన వాళ్ళే, చట్టాల ద్వారా ఆదేశాన్ని ఇచ్చేవాళ్ళు కూడా చట్టానికి సంబంధించిన వాళ్ళే. చట్టానికి అతీతం మనం కాదు. అందుకని ఇదంతా కూడా లీగల్ ఫెటర్నిటీ అని ఎందుకు అనుకున్నామంటే, లీగల్ ఫెటర్నిటీ యొక్క స్వభావము అందరూ సమానంగా ఉండాలి, అందరూ చట్టబద్ధంగా జీవించాలి, అందరి హక్కులు చట్టబద్ధంగా రక్షించబడాలి అనే కోరుకునే వాళ్ళందరూ కూడా లీగల్ ఫెటర్నిటీకి చెందినటువంటి వాళ్ళే. అందుకనే ఈ అందరినీ లీగల్ ఫెటర్నిటీ అని అంటున్నాం. ఇంకా కాస్త ముందుకు వెళితే వివక్షత అనేటటువంటి పదం, వివక్షతకు గురి కావడం, వివక్షతను వ్యతిరేకించడం, వివక్షత లేనటువంటి సమాజాన్ని స్థాపించడం. వివక్షత అనేటటువంటి ఒక పదానికి ఇవన్నీ అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మనం చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ ఒక లాయర్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ లా ఒక ముస్లిం సోదరుల యొక్క కంపెనీ ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి తరుణంలో అనేక సందర్భాలలో కాకుండా ప్రత్యేకంగా 3 సందర్భాలలో అతను వివక్షత గురయ్యాడు. ఒకటి, అతను న్యాయవాదిగా న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు తన వాదనను వినిపించడానికి నిలబడ్డప్పుడు ఆయన తల మీద ఒక పటక ఉండింది, ఒక రుమాలు ఉండింది. పాత రోజుల్లో అలా పెట్టుకునే వాళ్ళు. బ్రిటిషర్స్ ఏమో ఒక క్యాప్ లాగా పెట్టుకునేటటువంటి వాళ్ళు. అప్పుడు ఆ న్యాయస్థానంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ముందు మీ తలపై ఉన్నటువంటి ఆ భాగాన్ని తీయండి అని చెప్పడం జరిగింది. అది అతను వివక్షతగా భావించాడు. మీరు పెట్టుకున్నారు, మీరు క్యాప్లు పెట్టుకున్నారు, నా క్యాప్ని నేను పెట్టుకున్నాను, కానీ మేము పెట్టుకున్నామని నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే మేము తెల్లవాళ్ళం, నువ్వు నల్లవాడివి, కాబట్టి నల్లవాడికి అర్హత లేదు, కాబట్టి రిమూవ్ ద క్యాప్ అన్నారు. ఫస్ట్ వివక్షత. రెండవది, అతని ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో తెల్లవాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. అతనికి అలాంటి సీట్లో అతన్ని కూర్చొనివ్వకుండా అతన్ని అక్కడి నుంచి లేవమని చెప్పారు.
అతను అక్కడి నుంచి లేచిపోయాడు. ఈ రెండు సంఘటనలు అతనిలో తోటి మానవుల ఎడల ఎలాంటి వివక్షతను చూపుతున్నారో అనేటటువంటి ఒక భావన ఏర్పడి అప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి భారతీయులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి అతను కాలానుక్రమంలో ఒక ఉద్యమకారుడిగా అభివృద్ధి చెందాడు. ఆనాటి దక్షిణాఫ్రికా ఉద్యమ నాయకుడే భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమ నాయకుడిగా పరిణమించి స్వాతంత్ర సముపార్జనలో మహాత్ముడుగా దిగినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. ఆయన యొక్క ఇన్స్పిరేషన్కు ఆదర్శానికి ఈ రెండు పదాలు ప్రధానమైనటువంటి, ఒకటి ఇన్స్పిరేషన్, రెండు ఆదర్శం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ మహాత్మా గాంధీ గారి ఆయన లాయరు, బేసికల్గా ఈమె లాయరు, ఆయన లాయరు, బేసికల్గా ఈయన లాయరు. అందుకనే లీగల్ ఫెటర్నిటీ అని చెప్పారు. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతి చిన్న వయసులో వివక్షకు గురి అయ్యారు. మానసికమైనటువంటి వివక్షత, కులము పేరిట వివక్షత. ఆయన మతం పేరిట వివక్ష పొందలేదు, ఎందుకంటే నా జీవితంలో దేవాలయం ఉన్న సందర్భాలు లేవు. ఎందుకంటే పాఠశాలకే రానటువంటి వాళ్ళు దేవాలయానికి ఎలా రానిస్తారు? అందుకని ఆయనకు దేవాలయానికి వెళ్ళేటువంటి సాహసం చేయలేదు, అవసరం కూడా ఆయనకు అనిపించలేదు. అందుకని ఆ వివక్షత అనే వర్డ్ అతనికి ఇన్స్పిరేషన్. ఆయన క్రమక్రమంగా ఎలాంటి స్థాయికి చేరాడంటే, వివక్షత లేనటువంటి ఒక సమాజం స్థాపించాలంటే వీళ్ళకు ఒక చక్కటి రాజ్యాంగం కావాలని రాజ్యాంగం రచించి మనకు అందించినటువంటి మహాత్ముడు. అలాగే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా వివక్షతను దూరం చేయడానికి సుమారు 27 సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాడు. ఈనాడు ఉన్నటువంటి సమాజంలో ఒక మనిషి పైన పోలీసు అధికారి కట్టలేపిందంటే కొట్టకముందే నేను పోలీసు లాఠీ చేపడుతున్నాను కాబట్టి నాకు ఫలానా పదవి కావాలి. ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే నేను ఫలానా పోరాటంలో పాల్గొని ఒకరోజు జైల్లో ఉన్నాను. ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ అంటే తెలియదు, జైలు అంటే తెలియదు. జ్యుడిషియల్ కస్టడీ అంటే నేరం ఆరోపించబడి కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదేశం ఉండదు కాబట్టి జైలు అనే ప్రదేశంలో వారికి వసతి ఏర్పాటు చేస్తారు కాబట్టి దాన్ని జ్యుడిషియల్ కస్టడీ అన్నారు. నేను ఒకరోజు జైల్లో ఉన్నాను కాబట్టి నేను స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నంత ఘనత నేను వహించాను అని వాళ్ళు భావిస్తుంటారు. కానీ ఒక వ్యక్తి వివక్షత దూరం చేయడానికి 27 సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అతని యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా, అతని యొక్క ఆదర్శపూర్వకమైనటువంటి జీవితం ద్వారా ఆయన విడుదలైన తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు నెల్సన్ మండేలా. ఈ ముగ్గురు జీవితాలు మీరు చదవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మానవ సమాజం, ముఖ్యంగా భారతీయ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో కులము సమస్య ఒక సమస్య మాత్రమే. మీరందరూ ఎలాంటి వాళ్ళు అంటే ప్రేమ పేరటనో లేదా తల్లిదండ్రులు అంగీకరించకపోవడం మూలానో లేకపోతే తాత్కాలికమైనటువంటి కోరికను వాయిదా వేయకుండా ఖర్చుకోవడం మూలానో కులరీత్యా మతరీత్యా మనసు ఒకటై కలిసినటువంటి జంటలు మీరు. మనసును అర్థం చేసుకోవడం కంటే ముందు
కలుసుకొని ఆ తర్వాత అర్థం చేసుకునే క్రమంలో మీరు చేసింది నేరము అని ఎదుటి వాళ్ళు తప్పు పట్టకుండా మీరు ఏం చేసిన పర్వాలేదు, మేమైతే ఇద్దరు కలిసి జీవిస్తాం, మాకు ఎవరితో సంబంధం లేదని అనుకున్న క్రమంలో ఒక సంస్థను స్థాపించి దానికి కుల నిర్మాణ సంఘం అనేది పెట్టేసి అందరూ సమావేశమైనటువంటి సంఘం ఈ సంఘం. కానీ కలయికకు కారణం ఏదైనా ఆలోచన మానవత్వం కలిగినటువంటి సమానం. అది ఒక మంచి ప్రిన్సిపల్ తెలియజేస్తూ ఉంది. ఏమిటి ఆ ప్రిన్సిపల్ అంటే, సృష్టిలో ప్రతి జీవికి ఒక జీవి ఉద్భవించాలంటే ఒక స్త్రీ పురుష సంగమం కలగాలి. అది మానవ జాతిగా ఇతర జాతిగా. కాబట్టి ప్రకృతి సహజంగా అన్ని కోరికలతో పాటు ముఖ్యంగా ఆహారం ఎంత సహజమైనటువంటి కోరికను జీవించడానికి శారీరకంగా కలుసుకోవడం కూడా అంతే సహజమైనటువంటి కోరిక. కానీ దీన్ని క్రమబద్ధం చేయడానికి మానవ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. కుటుంబ వ్యవస్థ ఉనికిలోకి రావడం అభినందనీయం. కానీ కులాల ద్వారా మతాల ద్వారా వ్యక్తులను దూరం చేయడం అనేటువంటిది అమానవీయత, మానవ రహితమైనటువంటి అసహజమైనటువంటి లక్షణం. అందుచేత అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కులము కానీ మతము కానీ ఇవన్నీ కూడా సమాజ క్రమంలో కల్చర్ పేరిట అభివృద్ధి అయినటువంటి అంశాలు. మానవుడు పుట్టినప్పుడు లేదు, కానీ పోయేటప్పుడు ఆ గుర్తింపుతో పెడతాడు. అందుకనే హిందువులు మరణిస్తే ఒక పద్ధతి, ముస్లింలు మరణిస్తే ఒక పద్ధతి, క్రైస్తవులు మరణిస్తే ఒక పద్ధతి, పాషులు మరణిస్తే ఒక పద్ధతి. కానీ ఇక్కడ రెండు పద్ధతులు అందరికీ అమలవుతాయి. ఒకటి కార్చడము, రెండవది కూర్చడం. ఎవరు కూడా మన ఇక్కడికి రోగాలు ఉత్తరాలు ఎవరికంటే తెలియదు. ఇంత పెద్ద ఫిలాసఫీ ఈ జంటల కలిసి జీవించేటటువంటి అంశం వెనకాల దాగి ఉన్నది. అందుకని మీరు ఈ అసహజమైనటువంటి సమాజానికి, అవంతరాలు కలిగినటువంటి సమాజానికి, అభ్యంతరాలు ఉన్నటువంటి సమాజానికి మీ యొక్క జీవనం ఇన్స్పిరేషన్, మీ యొక్క జీవితం ఆదర్శం. అందుకని ఈ రెండు పదాలకు అంత ప్రత్యేకత ఉండదు. భారత రాజ్యాంగం ఇవాళ రాజారాణి గారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి అయ్యారు. ఎందుకు దాన్ని ఉన్నత న్యాయస్థానం అన్నారంటే, రాజ్యాంగంలో న్యాయస్థానాన్ని 4 స్టేజీలలో విభజించారు. ఒకటి సబార్డినేట్ జ్యుడిషియరీ, 2 లోయర్ జ్యుడిషియరీ, 3 హయ్యర్ జ్యుడిషియరీ, 4 హైయెస్ట్ జ్యుడిషియరీ. ప్రప్రథమంగా ఒక అధికారి, న్యాయాధికారి జూనియర్ సివిల్ జడ్జి స్థానంలో అపాయింట్ కాబడతారు. క్రమక్రమంగా అతను ప్రమోట్ అయ్యి జిల్లా జడ్జి, హైకోర్టు అయ్యే స్థానంలో ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి అవకాశం కూడా ఉంటుంది. రెండవ కేటగిరీలో డైరెక్ట్ జిల్లా జడ్జిగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. జిల్లా జడ్జి కొరకు నిర్వహించేటటువంటి పరీక్ష పాస్ అయితే వారిని జిల్లా జడ్జిగా నియమిస్తారు. డైరెక్ట్ హైకోర్టు జడ్జి అయ్యే అవకాశాలు ఉంటాయి. వారిని డైరెక్ట్ హైకోర్టు జడ్జిగా అడ్వకేట్ నుంచి నిర్వహిస్తారు. కాబట్టి హైకోర్టు జడ్జి కావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి సర్వీస్ కోటా నుంచి, రెండవది అడ్వకేట్స్ కోటా నుంచి కూడా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే అవకాశం ఉంటుంది. రాధారాణి గారు
న్యాయవాద అంశం పూర్తి చేసిన తర్వాత న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులైన తర్వాత ఆమె ప్రప్రథమంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పోలీసు వాళ్ళ తరఫు నుంచి న్యాయస్థానంలో వాదించేటటువంటి ప్రాథమికమైనటువంటి స్థానం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆ తర్వాత కొన్ని రోజులకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, అంటే జిల్లా స్థాయిలో కూడా వాదించేటటువంటి, జిల్లా కోర్టు ముందు కూడా వాదించినటువంటి స్థాయి అది అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆ తర్వాత తన అనుభవ రీత్యా 7 సంవత్సరాలు కనుక ఒక న్యాయవాది అనుభవం కలిగి ఉంటే అతను డైరెక్ట్గా జిల్లా జడ్జిగా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిర్వహించేటటువంటి పరీక్షల్లో పాస్ అవుతే రాష్ట్ర ప్రభుత్వం లేదా హైకోర్టు నిర్వహించినటువంటి జిల్లా జడ్జి పరీక్షలలో ఆమె హాజరయ్యి ప్రప్రథమంగా డైరెక్ట్గా జిల్లా జడ్జినే ఆమె నియమించడం జరిగింది. అది ఆమె జీవితంలో సాధించినటువంటి ప్రప్రథమైనటువంటి విజయం. దానికి ఆమెకు అభినందన. అనేక ప్రదేశాలలో ఆమె జిల్లా స్థాయిలో తన సేవలు అందించారు. రాధారాణి రాధారాణి అందరూ చెప్పుకునేవాళ్ళు చాలా మంది. ఆమె పేరు ఉంటే అంతే అప్రయత్నం ఉంది. అదేమిటో ఉంటే రాధా ఉంటుంది, లేకపోతే రాణి ఉంటుంది. ఈమె పేరు రాధారాణి. అప్పుడు నేను నల్గొండకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఆమె జిల్లా జడ్జిగా ఉన్నారు. అప్పుడు ఆమె నన్ను ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడ కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం, అట్లా ప్రప్రథమంగా డైరెక్ట్ పరిచయం. అంతకుముందే అందరు చూస్తుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, కానీ జిల్లా జడ్జిలు కాకంటే ముందు హైకోర్టు న్యాయమూర్తిని కలిసే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది. మీరు అనుకుంటారు సార్ నాకు బాగా తెలుసు అనుకుంటారు. నేను అన్నప్పుడు ఎప్పుడు విషయాలు నాకు తెలియకుండా మీరు కూడా నాకు తెలిసినట్టే నమస్కారం పెట్టుకుంటున్నాను. అదే ఆ రకమైనటువంటి పరిచయం క్రమక్రమంగా అనేక సందర్భాలలో వారితో మేము మాట్లాడడం, మాతో వారు మాట్లాడడం. మామూలుగా న్యాయమూర్తి అంటే న్యాయమూర్తితోనే పరిచయం, కానీ న్యాయమూర్తితో సహా వారి యొక్క భర్త గాంధీ గారితో కూడా చక్కటి పరిచయం పెట్టారు. ఆయన కూడా లాయర్. ఆయనకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెప్పడం కష్టం. అన్నీ మానవత్వానికి సంబంధించినటువంటి, తన మనసులో స్ఫురించేటటువంటి ప్రతి భావం మానవత్వానికి సంబంధించింది. అసమానత తొలగించాలనేటువంటి ఆవేదన అతనిలో ఉంది. మొన్న వచ్చినప్పుడు ఒక 4 ప్రశ్నలు వేశాను. ఆ 4 ప్రశ్నలకు అతని జీవిత వృత్తాంతం ఉందని చెప్పాడు. ఆయన జన్మించడం ఒక పశువుల పాకాలు. ఆయన జీవించిన విధానము ట్యూషన్ చెప్తూ జీవించడం. అలాంటి చిన్న జీవితాన్ని ప్రారంభించి ఆర్టీఓగా, డిప్యూటీ కమిషనర్గా, జాయింట్ కమిషనర్గా, అడిషనల్ కమిషనర్ స్థాయికి ఎదిగిన తర్వాత డిపార్ట్మెంట్లో కొంత పర్సంటేజీ ఐఏఎస్ కన్ఫర్మేషన్ కూడా అవకాశం ఉంటుంది. కానీ అతనికి ఉన్నటువంటి సత్యపూరితమైనటువంటి స్వభావం మూలాన అసత్యపూరితమైనటువంటి సమాజంలో అతను జీవిస్తున్నాడు. కాబట్టి అతను నిజాయితీవంతుడైన, నిజాయితీకి భిన్నంగా అతను ముందుకు వెళ్ళడానికి మనస్కరించలేదు. కాబట్టి అతనికి వచ్చేటటువంటి ఐఏఎస్ హోదా దూరమైపోయింది అని ఆయన అసంతృప్తి పడాలి. ఎందుకంటే సభ్య సమాజంలో సంతృప్తిగా జీవించేటటువంటి
అయిపోయిందన్న అలాంటి వ్యక్తి అయిపోయింది చూడవా ఈమెకు వీడియో అయిపోయింది భర్త కావడం మనం స్టార్ట్ చేస్తాం అది పర్లేదు నేను యాడ్ చేసుకుంటాను ఒక సినిమా తీయచ్చు వాళ్ళిద్దరి జీవితాలపైన. ట్యూషన్ చెప్పడానికి ఆశ్రయం ఇస్తే ఆ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పెద్ద మనిషి అంటే ఒకప్పటి విద్యార్థి ఆ తర్వాత కాలంలో సత్యమనేది. అది వాళ్ళ ప్రేమ వివాహానికి ఒక గొప్ప. వీరిద్దరి కలుపుకోలుకు వాళ్ళ తల్లిదండ్రులు ఒకవైపు ప్రోత్సహిస్తే వాళ్ళ అత్తగారైనటువంటి అత్తగారు మామగారు కూడా చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వాళ్ళది ఆనందకరమైన జీవితం, అలవారకరమైనటువంటి జీవితం, అనురాగంతో కూడిన జీవితం, ఆదర్శవంతమైన జీవితం. కాబట్టి అతను ఒక ఎగ్జిక్యూటివ్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన, ఈయన జ్యుడిషియల్లో పనిచేసిన, ఇద్దరి ఆశయాలు ఒకటే. ఏమిటి ఆ ఆశయాలు? సమాజంలో దుఃఖాన్ని తొలగించాలి, సమాజంలో బాధలను తొలగించాలి, సమాజంలో ఆంతర్యాన్ని తొలగించాలి, సమాజంలో ఏకత్వాన్ని సాధించాలి, సమాజంలో శాంతిని స్థాపించాలి అనే ఈ 3 పదాల యొక్క ప్రత్యేకత కొరకు అనేక మంది త్యాగం చేశారు. ఆ క్రమంలోనే నేను చెప్పినటువంటి ఈ 3 వ్యక్తులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, అలాగే నెల్సన్ మండేలా గారు కానీ ఒక ఉన్నతమైన సమాజం కొరకు కృషి చేశారు. అలాంటి మహానుభావులలో ఒకనొక మహానుభావుడైనటువంటి మహాత్మా గాంధీ గారి పేరిట నిర్మించినటువంటి ఈ స్థలంలో, ఈ ప్రదేశంలో చుట్టూ ఆయన చూస్తున్నాడు మహాత్మా గాంధీ. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను కలిగించినటువంటి ప్రభావం, ఇన్స్పిరేషన్, నేను చూపించినటువంటి ఆదర్శ మార్గం ఎవరు లేరని ఆశించాల్సిన అవసరం, బాధపడాల్సిన పని లేదు, నా వాళ్ళు ఉన్నారు అని ఆయన ఆత్మీయంగా సంతోషపడుతున్నటువంటి సందర్భం ఇది మహాత్మా గాంధీ. దీన్ని ఇవాళ చక్కటి పద్ధతిలో నడిపించడం, ఇవాళ ఈ రకంగా మేనేజ్మెంట్ అవుతుంది అంటే పెద్దలు ప్రసాద్ గారు అందరు అభినందన తెలియజేద్దాం. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయన మహాత్మా గాంధీ గారి ప్రతి జన్మదిన సందర్భంగా అంతర్జాతీయంగా వారు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక రిప్రజెంటేటివ్గా, భారతదేశం నుంచి ఒక రిప్రజెంటేటివ్గా అనేక సమావేశాల్లో పాల్గొన్నటువంటి అనుభవీయుడు ఇవాళ మా రాధారాణి గారిని జీవించడానికి రావడం, ఆయన ప్రత్యక్షంగా ఉండడం, ఆయన అధ్యయనంలో ఈ కార్యక్రమం జరగడం చాలా అభినందనీయం. జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ కేవలము ఆ సమస్యకు కారకులైనటువంటి వాళ్ళ మధ్యనే ఉంటుంది, ఎవరైతే పార్టీస్ ఉంటారో వాళ్ళకు మధ్యనే ఉంటుంది. కానీ ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏంటి అంటే అది మొత్తం సర్వ సమాజాన్ని బద్దులు చేసేస్తుంది, కట్టేస్తుంది తన జడ్జిమెంట్ ద్వారా. ఎందుకు అంటే అది కాన్స్టిట్యూషన్ కోర్టు అంటారు, రాజ్యాంగబద్ధమైనటువంటి కోర్ట్స్ అంటారు. ఇటు హైకోర్టు కానీ అటు సుప్రీంకోర్టు కానీ. హైకోర్టు వాళ్ళు ఒక అంశంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు అంటే అది కేవలం ఆ పార్టీస్కి సంబంధించిన వ్యక్తులకే కాకుండా సర్వ సమాజానికి కూడా అది అప్లై అవుతుంది. అంత ప్రత్యేకత ఉంటుంది ఒక హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అందుకనే శాసనానికి బద్దులైనటువంటి జీవితం గడిపి శాసనాలను ఇప్పుడు ఆదేశించే, సమాజాన్ని ఆదేశించేటువంటి స్థాయిలో రాజారాణి గారు చేరారు. ఇది మనందరికీ అభినందనీయం. దాదాపు గత సంవత్సర కాలంగా దాదాపు ఒక మంత్కి ఒక
పంపించాలని మేము మాట్లాడుకునేవాళ్ళం. ఏమైందమ్మా మీ పేరు పంపించాలి కదా, ఎంతవరకు వచ్చింది అని. సార్ నాకేం తెలియదు సార్ అని. ఏమైందమ్మా, ఇదే కొనసాగింది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో మన తెలుగు వారు మన రాష్ట్రంలో న్యాయవాదిగా సేవలు అందించిన వారు, న్యాయమూర్తిగా సేవలు అందించినటువంటి వారు, ఇతర న్యాయస్థానాల్లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన వారు, సుప్రీంకోర్టులో సేవలు అందించిన వారు, ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఒక వెలుగు వెలుగుతున్న సందర్భంగా మనకు కనపడుతున్నది. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కొద్ది రోజుల్లోనే న్యాయస్థానాలలో ప్రత్యేక మార్పు వచ్చింది. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 7 న్యాయమూర్తులను నియమించడము, అందులో మొదటి న్యాయమూర్తి అందుకని ఇవాళ భారత సమాజం ఆర్థిక అసమానతలతో పాటు మానసిక అసమానతలు ఎదుర్కొంటుంది. ఏమిటి ఆ మానసిక అసమానతలు అంటే, రిలీజన్ ఒక సమస్య అని అనుకుంటే అది మానసిక అసమానత, మానసిక సమస్య అర్థం చేసుకోకపోవడం కూడా. కులము ఒక సమస్య అనుకుంటే అది ఒక మానసిక సమస్య, అది ఒక సామాజిక సమస్య. రేస్ ఒక సమస్య అనుకుంటే అది ఒక భౌతిక సమస్య అయినా అది ఒక మానసిక సమస్య, అది ఒక సామాజిక సమస్య. జెండర్ అనేది ఒక సమస్య అనుకుంటే అది ఒక మానసిక సమస్య, అది మానవత్వానికి సంబంధించిన సమస్య. అలాగే రిలీజియన్ అనేది అనుకుంటే ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు, అయినా నువ్వు ఇక్కడ జీవించకూడదు అనుకోవడం అనేది మానసిక సమస్య. ఇవి ఆర్థిక సమస్యలకు భిన్నమైనటువంటి ఆర్థిక సమస్యలతోనే సతమతంగా ఉంటుంది భారతాలని ఈ మానసిక సమస్యలతో కూడా సతమతమవుతుంది. ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత భారతదేశ ఉన్నత న్యాయస్థానాలపై ఉన్నది. అలాంటి ఉన్నత న్యాయస్థానానికి చెందినటువంటి ఒకనొక ఉన్నత న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో ఒక ఉన్నత న్యాయమూర్తిగా నియమింపబడినటువంటి అభ్యర్థి రాధారాణి గారు. ఆమె పైన ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడము ఆమెకు కొత్తగా. దాదాపు జిల్లా జడ్జి నుంచి ఇప్పటి వరకు ఇదే సమస్యను పరిష్కరిస్తూ వచ్చింది. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి తీర్పులన్నీ కూడా ఆ వ్యక్తులకు మాత్రమే పరిమితమైనవి. ఇప్పుడు సమాజానికి పరిమితమైతే సమాజాన్ని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతులను నడిపించడానికి ఆమెకు ఆదేశాలు ఇచ్చేటటువంటి ఒక గొప్ప రాజ్యాంగపరమైనటువంటి అధికారం వచ్చింది. అందుకనే దీన్ని రాజ్యాంగ పరిపాలన. అలాంటి ఉన్నత స్థాయికి చేరి ఉన్నత పదవిని అలంకరించినందుకు, ఆమె చేసినటువంటి కృషికి, ఆమె చేసినటువంటి సాధనకు ఆమెకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేద్దాం. ఆమె ఆ స్థానంలో ఉంది అంటే మానసిక శాంతి అవసరం. ఇవాళ సమాజంలో ఒక నానుడి ఉంది. ఏమిటా నానుడి ఉందంటే, మనిషి మానసిక శాంతి కోల్పోవాలి అంటే అతను ముందు మ్యారేజ్ చేసుకోవాలి. మానసిక శాంతి పోతుంది. మీరు ఎవరిన్నారు 3 నాళ్ళ ముచ్చటే మ్యారేజ్ సంతోషం, 3 నెలల తర్వాత కొట్లాటే కొట్టాలి. కానీ అందుకు భిన్నమైనటువంటి ఒక చక్కటి సత్సంప్రదాయానికి మనిషి గౌరవిస్తూ జీవిస్తూ కుటుంబ పరంగా మ్యారేజ్ రూపంలో ఏకమైనటువంటి ఒకనొక జంట బ్రదర్ గాంధీ గారు, సిస్టర్ రాధారాణి. వాళ్ళలో శాంతి తప్ప ఇతర వైవిధ్యాలకు అవకాశం లేదు. ఏ వైవిధ్యం బయటకు వచ్చి పరిష్కారం కొరకు బయటకు వచ్చే సందర్భాలు
కాబట్టి ఇది ఒక ఆదర్శం జంట. ఆమె అభివృద్ధిలో సగం భాగం కంటే ఎక్కువ భాగం గాంధీ గారికి ఉన్నది. కాబట్టి వారికి మన ప్రత్యేక అభినందన. మూడవది, వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు లేరు. వాళ్ళ తల్లి మంచి చక్కటి సామాజిక స్పృహ కలిగినటువంటి మనిషి. తండ్రి మాత్రము నాస్తికుడు. నాస్తికుడు అంటే భగవంతుని నమ్మేవాడు కాదు. ఎందుకు భగవంతుని నమ్మలేదు? భగవంతుడు అనేవాడు నిజంగానే ఉంటే ఈ లోకంలో భగవంతుడు మూలంగానే మానవ సమాజం ఉనికిలోకి వచ్చిందని అనుకుంటే ఇన్ని అసమానతలు సమస్యలు మానవాళికి ఎందుకు ఉంటాయి? ఆర్థిక అసమానతలు కానీ, సాంఘిక అసమానతలు కానీ, రేషియల్ అసమానతలు కానీ, రిలీజియన్ అసమానతలు కానీ ఎందుకు ఉంటాయి? ఇవన్నీ పోవాలి అంటే దేవుడు అనే పేరిట మోసాలు ఏదో జరుగుతున్నాయో, అసలు దేవుడే లేడు, మనిషి ఉన్నాడు. కాబట్టి మనిషిలో మానవత్వమే దైవత్వం అనే ఒక పద్ధతిని నమ్మి ఆయన నాస్తుడిగా మారి అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో జన్మించినటువంటి ఆఖరి కుమార్తె, 3 కుమార్తెలలో రాధారాణి గారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఒక కుమారుడు, 3వ అమ్మాయి ఈమె, చివరి అమ్మాయి. అంటే కుటుంబాన్ని చక్కగా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ఆమెకు వచ్చింది. ఆమె కూడా తండ్రి పట్టం నడిచింది. అలాగే వివక్షత అనే పేరట భావావేశం కలిగి నేను కూడా ఎవరికి సమాజంలో తలవంచుకోకుండా జీవించాలి అంటే ఉన్నత విద్యావంతులు కావాలి అనే పట్టుదల చేత చక్కటి విద్యను అభ్యసించినటువంటి అభ్యర్థి మన గాంధీ గారు. కాబట్టి ఇది కేవలము అవిద్యావంతుల యొక్క కుటుంబం కాదు, ఉన్నత విద్యావంతుల కుటుంబం. ఉన్నత విద్యావంతుల కుటుంబమే కాదు, ఉన్నత ఉద్యోగస్తుల కుటుంబం. అన్నిటికంటే మించి ఆదర్శ భావాలు కలిగి ఆదర్శ జీవితం గడిపినటువంటి కుటుంబం గాంధీ అండ్ మిసెస్ గాంధీ. కాబట్టి ఇలాంటి కుటుంబం నుంచి ఉన్నత స్థాయి కలిగినటువంటి రాధారాణి గారు కానీ, వారి భర్తగా గాంధీ గారు కానీ మనకు ఇన్స్పిరేషన్ కలగకుండా, మనకు ఆదర్శవంతులుగా ఉండకుండా ఎలా ఉండగలుగుతారు? కాబట్టి వాళ్ళే మనకు ఇన్స్పిరేషన్, వాళ్ళే మనకు ఆదర్శం. కాబట్టి ఈరోజు వారికి ఆదర్శ దంపతులుగా ప్రత్యేక అభినందనలు. రెండవది, ఆదర్శ తల్లిదండ్రులుగా వారికి ప్రత్యేక అభినందనలు. మూడవది, ఆదర్శ అత్తమామలుగా వారికి ప్రత్యేక అభినందనలు. నాలుగవది, ఆదర్శ విద్యావంతులుగా వారికి ప్రత్యేక అభినందనలు. ఐదవది, ఆదర్శ ఉద్యోగస్తులుగా వారికి ప్రత్యేక అభినందనలు. ఆరవది, ఆదర్శ జీవులుగా వారికి ప్రత్యేక అభినందనలు. వాళ్ళ రాధారాణి గారికి దాదాపు ఒక 15-20 నిమిషాలు నిలబడి ఉన్నది. ఫస్ట్ పుష్పగుచ్చాలు ఇచ్చారు, పూలదండలు వేశారు, చారువాలు కప్పారు, అభినందన పత్రాలు ఇచ్చారు, ఓ పుస్తకం ఇచ్చారు, ఓ మొక్క సమర్పించారు, ఓ కవిత సమర్పించారు. తర్వాత ఘనంగా సన్మానం కూడా చేశారు. చివరిగా ఇంత గొప్ప ఇన్స్పిరేషన్, ఆకర్షణమైన భావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనుషులందరూ సమానమే అనే భావన కలగడానికి వాళ్ళు కారకులైనారు. అలా ఆలోచించేటటువంటి సమాజంలో వాళ్ళు కూడా భాగస్తులైనారు. కాబట్టి వాళ్ళకు వాళ్ళు సన్మానము, వాళ్ళ భావాలకు సన్మానం అని మేము చెప్తున్నాం. కాబట్టి మనిషిలో ఆలోచన మారాలి. యూ హ్యావ్ టు చేంజ్. ఆ చేంజ్కి పరిజ్ఞానం, విజ్ఞానం అవసరం. కాబట్టి అందరూ విజ్ఞానవంతులు కావాలి. విజ్ఞానం అంటే కేవలం అక్షరాలు చదవడమే కాదు, మానవ విలువలను కాపాడేటటువంటి విజ్ఞానం కావాలి. కాబట్టి మానవ విలువలను కాపాడడానికి నిర్దేశించుకొని అలాంటి వ్యవస్థలో ఒక ఉన్నత స్థానానికి రావడం
అందులో అన్ని అంశాలలో వ్యవస్థలలో న్యాయ వ్యవస్థ చాలా ప్రధానమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. అలాంటి వ్యవస్థలో ఒక ఉన్నత న్యాయస్థానం పూర్తిగా నియమింపబడ్డందుకు ఆమెకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, వారు న్యాయమూర్తిగా నియమింపబడాలంటే 3 ఫేజ్లు ఉన్నాయి. ఒకటి ఇక్కడ కవించం, 3 న్యాయమూర్తులు సహా ఒక కవించం అనుకుంటుంది. దానికి ప్రధాన న్యాయమూర్తి, 2 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. రెండవది, సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తులు ఉంటారు. దానికి చీఫ్ జస్టిస్ ప్రధానమైనటువంటి వ్యక్తి కాబట్టి వారికి అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎన్వి రమణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారితో నేను న్యాయవాదిగా కలిసి పనిచేశాం, గవర్నమెంట్ లాగా కలిసి పనిచేశాం, న్యాయమూర్తిగా కూడా కలిసి పనిచేశాం. వారికి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అలాంటిది. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ఈవిడకు న్యాయమూర్తి పదవి రావడానికి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా అభ్యర్థించి చెప్పకూడదు, వారి యొక్క అనుమతి కూడా అవసరం. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతితో పాటు ఇక్కడ గవర్నర్, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క నో అభ్యర్థి చెప్పారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందన. అంటే ఒక న్యాయమూర్తి కావాలంటే ఎంతమంది అనుమతులు అవసరమో అనే విషయం మీకు చెప్పడానికి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. అంటే ఇన్ని పరిధులు దాటి ఆ స్థానం నుంచి ఉన్నత స్థానానికి రావడానికి మధ్యలో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయో మీరు చూడండి. అందుచేత తప్పకుండా ఆమెకు మరి ఆయుష్, ఆరోగ్యం, ఆనందం 3 కలగాలి. వారికి ముఖ్యంగా ఆమెకు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, ఎక్కడ చూసినా మీరు అన్నట్టు నవ్వు ముఖం, ఆరోగ్య రీత్యా కూడా ఏమి పెద్ద ఇబ్బంది ఉన్నట్టు నేను అనుకోవడం లేదు. ఆమె శరీరం యొక్క ఆకృతి రీత్యా నేను అనుకుంటాను గాంధీ గారి కంటే ఆరోగ్యవంతులే నేను భావిస్తాను. ఆయన కూడా ఆరోగ్యవంతులు, అన్నింటికి ఆరోగ్యవంతులు కాదు అనుకోవచ్చే అవకాశం ఉంది. కానీ ఇద్దరు కూడా చక్కటి ఆరోగ్యవంతులు. కారణం ఏమిటంటే రెస్ట్రిక్టెడ్ ఫుడ్, ఇంటికి వస్తే కాఫీ కూడా తీసుకో. అందుకని కాఫీ తీసుకోవడానికి తెలిసినటువంటి వ్యక్తి ఎప్పుడైనా వస్తే ఏదో ఒకటి తీసుకోవాలి. మర్యాద కదా, మానవ మర్యాద కాబట్టి మంచిగా ఇష్టం అతను తీసుకుంటాడు, లేకపోతే మంచినీళ్ళు తీసుకుంటాడు. అంత నిర్దిష్టమైనటువంటి ఆహార అలవాటు ఉన్నటువంటి వ్యక్తి బ్రదర్ గాంధీ గారు. కాబట్టి ఆహారంలో, అలవాట్లలో, జీవన విధానంలో, ఆలోచనలో, ఆచరణలో కూడా ఆదర్శవంతులు. కాబట్టి ఇరువురు ఆదర్శవంతులకు సమానంగా నా యొక్క అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మార్పు అనివార్యమైనది, ఆ మార్పుకు మూలం జ్ఞానమని సోదాహరణంగా వివరించి జస్టిస్ రాధారాణి మరియు గాంధీ గారి ఔన్నత్యాన్ని ఎంతో ఉన్నతంగా, ఆదర్శవంతంగా వివరించారు. అది మీకు మాత్రమే సాధ్యం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కుల నిర్మూలన సంఘం నుంచి చిన్న చిరు కానుకగా జస్టిస్ చంద్రయ్య గారు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్, ప్రసాద్ గారు, గాంధీ కింగ్ ఫౌండేషన్ చైర్పర్సన్, అండ్ మా పతి ఆయన గాంధీ గారు, మీ అందరికీ కూడా కష్టపడి అందరు వంటలు చేసుకొని తీసుకొని వచ్చి నన్ను అభినందించాలి అనుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి అందరు కూర్చున్నందుకు, నన్ను కూడా దీంట్లో భాగం చేస్తున్నందుకు చాలా సంతోషం. మీరందరూ నన్ను మీ కుటుంబంలో సభ్యురాల్లాగా భావించారు. అలాగే నేను కూడా మీ కుటుంబంలోనే ఒక సభ్యురాలిగానే భావిస్తూ మీ అభినందనలు తీసుకున్నాను ఈరోజు.
ముఖ్యంగా ఈ గాంధీ దర్శన్ హాల్లో జరగటం, ఈ చుట్టుపక్కల ఇంత మన స్వాతంత్ర సమరయోధులు ఈ పెద్దవాళ్ళ అందరి ఫోటోలు వాళ్ళని చూస్తుంటేనే అదొక పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళ ఆ ఫోటో చూస్తుంటే చాలు గాంధీ గారు అంత మహాత్ముడిగా ఎందుకు గౌరవించబడ్డారు అన్నది అర్థమవుతుంది. ఆయన కూర్చోటం జస్ట్ 2 కాళ్ళు పైకి పెట్టుకొని ఎంత రిలాక్స్డ్గా ఒక అంగవస్త్రం కట్టుకొని కూర్చొని పెద్ద వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉన్నారు అంటే సింప్లిసిటీ ఫస్ట్ నేర్చుకునేది. చూడగానే మనకు కనిపించేది ఆ సింప్లిసిటీ. ఒక చిన్న అంగవస్త్రంతో ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు కోట్లు వేసుకునే వచ్చారు. ఒక లాయర్గాను ఉండి కోట్ వేసుకునే వచ్చారు, బయటంతా తిరిగేవారు. కానీ ఇండియానంతా చూసిన తర్వాత ఆయన అంగవస్త్రమే ఆయన వస్త్రధారణ అయిపోయింది. ఎందుకు అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు కానీ, అక్కడ క్వీన్తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కానీ ఆయన వస్త్రధారణ మాత్రం వదలలేదు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? బట్టల వల్ల మనకు గొప్పతనం రాదు, మనకి మన మనుషుల్లో మనస్తత్వంలో ఉండాలి కానీ గొప్పతనం అన్నది. ఆయన చలిగాలిలో లండన్ వెళ్ళినప్పుడు కూడా నేను లండన్ వెళ్ళే అవకాశం నాకు కూడా దొరికింది. వెళ్ళినప్పుడు కూడా చలికి వణికిపోతూ గాంధీ గారు ఎలా ఉన్నారు, అసలు అలా ఎలా ఉండగలిగారు అని చెప్పే ఆలోచన వచ్చింది. ఆ మనిషిలో ఎంత గొప్పతనం ఉంటే నేను నా దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, నా దేశ పౌరులంతా ఇలా సగం చాలని బట్టలతో ఉంటున్నప్పుడు నాకు మాత్రం కోట్లు వేసుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన ఆలోచనలో ఉంది ఆ గొప్పతనం. అలాగే నాకు ఇంకొక చిన్నది, ఆయన ఆటోబయోగ్రఫీ చదువుతున్నప్పుడు కానీ 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు కూడా ట్రైన్లో అనుభవమే, బాత్రూమ్స్ బాగుండవు, నీట్గా ఉండవు. కానీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ముక్కు మూసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాం, లేకపోతే వదిలేసి అలా ఉండటానికి కష్టపడుతుంటాం. కానీ ఆయన క్లీన్ చేసేవారు. అది చెయ్యాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత కరేజ్ కావాలి. ఆ కరేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ఆ కరేజ్ లేదు, చాలా మంది నాకు లేదు. నేనే రోడ్డు మీద వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటుంటాను, ఒక పడుకొని ఉండింటారు ఒక రోడ్డు మీద పేవ్మెంట్స్ మీద, అలా బైకర్స్ అనివ్వండి, వేరే పడుకోవడానికి వాళ్ళకి ఇల్లు వసతి లేని వాళ్ళు కానివ్వండి, అలా పడుకొని ఉంటే వాళ్ళని చూస్తే వాళ్ళని పలకరించి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎందుకు ఇలా వచ్చారు, పోనీ ఒక యంగ్ పర్సన్లా ఉన్నారు, ఒక న్యూస్ పేపర్ ఉంది పక్కన, చదవగలుగుతున్నారు, ఏం పరిస్థితులు వాళ్ళని ఈ స్థాయికి తీసుకువచ్చినాయి అని మనం ఒకసారి పలకరిస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఆ ధైర్యం ఉండదు. నేను అలా ఆ ధైర్యం లేని సంఘటనలో 2-3 సార్లు అలా ఫీల్ అయ్యాను. ట్రైన్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక కళ్ళు లేని వ్యక్తి, చాలా విపరీతమైన రష్, ఆ ట్రైన్ ఆగేది కొంచెం సేపే, 2 నిమిషాలు. అందరం గౌబా ఎక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఒక గుడ్డి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, దాంట్లో ఎక్కలేకపోతూ ఉంటుంటారు. కానీ మనం ఎక్కేదాన్ని వదిలేసి వాళ్ళకి సహాయం చేస్తామా? మన హడావుడి మనది, మన లగేజ్ తీసుకొని ముందు దాంట్లో లోపలికి ఎలా పడిపోదామా అనే చూస్తూ ఉంటాం. కానీ అలా ఆగి చెయ్యగలగాలి అంటే అది ఎంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం అండి. ఒక రోడ్డు మీద నిన్న వాకింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక పిల్లి చనిపోయి రోడ్డు మీద ఉంది. దాన్ని తీసి పక్కన పెడితే ఎంత బాగుందా, రోడ్డు మీద పడుంది అడ్డంగా, కానీ దాన్ని పట్టుకునేంత ధైర్యం లేదు. ఈ చెయ్యాలండి, చిన్న చిన్న పనులండి, ఈ పెద్ద పనులు కాదు. కానీ చెయ్యాలంటే ఎంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం, ఆ గుండె ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది నేర్పించాలి మన సమాజానికి. ఆ ధైర్యం ఉంది కాబట్టే ఆయన మహాత్ములు అయ్యారు. ఆ ధైర్యం ఉంది కాబట్టే ఒక మతం పేరుతో మన దేశమంతా కొట్టుకుంటూ ఉంటుంటే, 2గా విడిపోతే పాకిస్తాన్ ఇండియా అని చెప్పి విడిపోయి మనుషులందరూ ఆ మతం పేరుతో అంత మారణ హోమం ఇంకెప్పుడూ చూడం. అలాంటిది అంతా చూసినప్పుడు సైన్యం అంతా పంజాబ్ వైపు ఉండి ఆపటానికి ప్రయత్నం చేయడానికి ఉండి కూడా ఆపలేకపోయినప్పుడు ఈజ్ 1 man ఆర్మీ లాగా బెంగాల్ వైపు ఆపగలిగారు. ఆ మతం పేరుతో కొట్టుకుంటున్న మనుషుల్ని ఆపగలిగింది ఆ శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే ఒక్క మనిషి. అందుకే ఆయన మహాత్ములయ్యారు. ఆ మనసులో, మన మనసుల్లో అంతర్మదనం జరగాలి. అది జరిగినప్పుడు మాత్రమే మహాత్ములుగా వారు వెలుగొందగలుగుతారు. వారి జీవితంలో ఆ మార్పుని తెచ్చుకోగలిగినప్పుడు, ఆలోచనల్లో ఆ మార్పు అన్నది అది చాలా చాలా అవసరం. ఇప్పుడు వివక్ష పొందిన వాళ్ళే మహాత్ములు
అయ్యారు, జాతి వివక్షని ఎదుర్కొన్నారు. మహాత్మా గాంధీ కానివ్వండి, జస్టిస్ చంద్రయ్య గారు చెప్పినట్లు నెల్సన్ మండేలా కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, అందరూ జాతి వివక్షని ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ళు వాటి నుంచి బయటికి ఎలా రావాలి, మిగిలిన జనాలు ప్రయత్నం ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు, గొప్పవారు అయ్యారు. జాతి వివక్ష అంతా కాకపోయినా మేము కూడా వివక్షను ఎదుర్కొన్న వాళ్ళని స్త్రీలుగా వివక్షని ఎదుర్కోకుండా ఎవ్వరూ పైకి రాలేదు. అది ఎదుర్కోకుండా వచ్చాము, మాకు అంతా బాగుంది అని అనుకుంటే అది ఆత్మవంచనయండి. తప్పకుండా అందరం, నాకు నిజం చెప్పాలంటే 18 ఏళ్ళు కూడా కాదు, 15 ఏళ్ళు నా పెళ్ళైనప్పుడు. 17 ఏళ్ళకు ఒక పాప, 19 ఏళ్ళకు ఒక పాప. చదువు మధ్యలో ఆగిపోతుంటుంటుంది. ఈ ఎందుకు మరి సమాజం నాలాగా నేను ఒక్కదాన్నే కాదు, మన దేశంలో ఎంతో మంది బాల్య వివాహాలు, వాళ్ళ ఆపగలుగుతున్నామా? అదొక వరవడి, కొట్టుకుపోతూ ఉంటున్నాం. దాన్ని ఆపాలంటే ఎంత ధైర్యం కావాలి, కుటుంబంలో ఎంత ధైర్యం రావాలి. ఒక మతాన్ని సంబంధం లేకుండా ఒక పెళ్లి చేసుకోవాలి, నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని ఇంట్లో ప్రకటించాలంటే ఎంత ధైర్యం కావాలి. స్త్రీ పురుషులకు కానీ ఇది అంత తేలిక కాదండి. మనం చెప్తున్నట్లు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అంటున్నాం, కానీ ఇది అంత తేలిక కాదు. వీళ్ళు ఎంతో ధైర్యపడి కష్టపడి వచ్చి ఈ పని చేస్తున్న వాళ్ళే, ఈ యువకులంతా కూడా. ఈసారి కొంచెం యంగ్స్టర్స్ కూడా కనపడటం అన్నది నాకు, యంగ్స్టర్ పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళు అటెండ్ అవటం అన్నది చాలా మంచి పరిణామంగా కనిపిస్తూ ఉంది. చేసుకుంటారు మ్యారేజెస్, కానీ వాళ్ళ ఆదర్శము, ఉద్దేశము కేవలం చూయించుకోవటానికో ఏదో కాదు. అందుకని మన మీటింగ్లకు రాకపోవచ్చు వాళ్ళందరూ కూడా. వాళ్ళ మనసులో ఉండొచ్చు ఉన్నవాళ్ళు, అయినా కానీ నేను బయటికి తీసుకువెళ్ళాలి అనే భావాలతో ఉన్న యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు అటెండ్ అవటం అన్నది శుభ పరిణామంగా నేను అనుకుంటూ ఉంటాను. ఆ ధైర్యం, కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే స్వేచ్ఛ మాకు ఉంది అని చెప్పేది వారికి ఆ ధైర్యాన్ని ఇవ్వడానికే మన ఈ కుల నిర్మూలన వాటిల్లో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నందుకు, నన్ను మీరందరూ కూడా అభినందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆలస్యమైన కాబట్టి నేను ఎక్కువ తీసుకోవట్లేదు సమయం. థ్యాంక్ యూ. సార్ చివరిగా ఈ సమావేశం ఇంత అద్భుతంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించి ఎప్పటిలాగే మనతో కలిసి వచ్చినటువంటి గాంధీ కింగ్ ఫౌండేషన్ సెక్రటరీ అయినటువంటి ప్రసాద్ గారికి జస్టిస్ చంద్రయ్య గారు చిన్న శాలువతో సత్కరించి అభినందిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిన్న ఒక గ్రూప్ ఫోటో, ఆ తర్వాత ఇంటింటి నుంచి వచ్చినటువంటి రుచికరమైన జస్టిస్ డాక్టర్ గురజాల రాధారాణి గారికి పదోన్నతి పొంది జస్టిస్ తెలంగాణ హైకోర్టుకి జస్టిస్ అయిన శుభ సందర్భంలో అభినందన పత్రం నేనే రాశాను, అది మీ ముందు చదువుతాను. CLN गांधी जी तथा राधा रानी जी 2 आंख एक दृश्य की तरह विराजे है. 2 కళ్ళు ఒక దృశ్యంగా విరాజిల్లుతున్నారు. अभ्युदयवादी, मानवतावादी तथा हर वक्त प्रगतिशील होकर अड़चनों से जूझते हुए वह दोनों कई मील के पत्थर पार किया. అభ్యుదయవాదులు, మానవతావాదులు మరియు ప్రతిక్షణం ప్రగతిశీలురై ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వారిద్దరూ ఎన్నో మైలురాళ్ళు దాటుకుంటూ వచ్చారు. एक बेहतर समाज के लिए कई कार्य किया, जैसे कि अंधविश्वास निर्मूलन, कुल विष वृक्ष निर्मूलन, शास्त्रीय आलोचना का बढ़ाव उनमें से प्रमुख है.
ఒక మంచి సమాజ స్థాపన కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మూఢనమ్మకాల నిర్మూలన, కులం అనే విష వృక్షం నిర్మూలన, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కోసం పాటుపడ్డారు. तीक्ष्ण आलोचना, भाव स्पष्टता, मनोबल तथा न्याय पहुंचाने के प्रति निबद्धता उन्हें एक बेहतरीन न्यायमूर्ति के रूप में खड़ा किया है. ఆలోచనలలో తీక్షణత, భావస్పష్టత, మనోబలం మరియు న్యాయాన్ని అందించాలి అనే పట్టుదల వారిని ఒక అగ్రశ్రేణి న్యాయమూర్తిగా నిలబెట్టింది. तेलंगाना हाईकोर्ट के न्यायमूर्ति बनने पर हार्दिक शुभकामनाएं. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినందుకు జస్టిస్ డాక్టర్ గురజాల రాధారాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి వెన్నంటే ఉండి వారిని ఈ స్థాయికి ఎదగడానికి అండదండగా ఉన్న సిఎల్ఎన్ గాంధీ గారికి కూడా మనఃపూర్వక అభినందనలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మీ జగదీశం. ధన్యవాదాలు.